హలో గైస్, ఈ వీడియోలో ఖచ్చితంగా మీ మొబైల్ని ఎలా స్పీడప్ చేయాలో నేను మీకు చెప్తా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యాక కూడా మీ ఫోన్ హ్యాంగ్ తగ్గకపోతే వెంటనే కింద డిస్కనెక్ట్ బటన్ పగలగొట్టేయండి. కానీ ఒకవేళ వర్క్ అయిందంటే మాత్రం మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ గౌతమ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సైకోటెక్స్. ఇప్పుడు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ మొబైల్ స్టోరేజ్ ఎంత ఎక్కువ ఫిల్ అయ్యి ఉంటే మీ మొబైల్ స్పీడ్ అంత తగ్గిపోతుంది. సో స్టోరేజ్ మనం ఎలా మెయింటైన్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి, ఈ ట్రిక్లో మీరు ఏం చేయాలంటే ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ సర్చ్లో యానిమేషన్ అని టైప్ చేయండి. ఇక్కడ 4th వన్ చూడండి, అక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిమూవ్ యానిమేషన్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఆఫ్ చేసి ఉంచుతాను. ఇప్పుడు నేను రీసెంట్ బటన్ క్లిక్ చేస్తాను. అది మీకు ఎలా మూవ్ అవుతుందో చూడండి. చూసారా, ఒక యానిమేషన్లా వస్తుంది. బట్ ఇప్పుడు నేను యానిమేషన్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. చూసారా, జస్ట్ అలా బ్యాక్ అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేద్దాం. మీకు డిఫరెన్స్ కనిపించిందని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అన్నెసరీ యానిమేషన్స్ రిమూవ్ అయిపోయి మనకి ఫోన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇలాంటి యానిమేషన్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు, జస్ట్ చిన్న షో లాగా మాత్రమే. సో ఈ ట్రిక్ అయితే చాలా యూస్ఫుల్. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు కూడా. సో ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి, మీ ఫోన్ స్పీడ్ చేసుకోండి. చాలా మొబైల్స్లోని ఫైల్ మేనేజర్ ఉన్నప్పటికీ కూడా గూగుల్ ఫైల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అన్వాంటెడ్ ఫైల్స్ అనేవి ఈజీగా రికగ్నైజ్ చేసుకుని దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఫోన్ అనేది ఆప్టిమల్ స్పీడ్లో ఉంటుంది. గూగుల్ ఫైల్స్లోని మొత్తం చాలా క్లియర్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిలీట్ లార్జ్ ఫైల్స్ అని వచ్చింది. ఇక్కడ మీకు ఓన్లీ లార్జ్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ డిలీట్ అన్యూస్డ్ యాప్స్ అండ్ మీరు చూసారంటే మూవ్ ఫైల్స్ టు ఎస్టీ కార్డ్, డిలీట్ డౌన్లోడ్ ఫైల్స్, డూప్లికేట్ ఫైల్స్. అంటే డూప్లికేట్ అంటే లైక్ ఒకలాంటి ఫోటో ఆర్ ఒకలాంటి వీడియో టూ సేమ్ ఒకేలా ఉంటాయి, దాన్ని డూప్లికేట్ అంటారు. మీరు అందులో ఒకటి రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా ఇందులో చూసి. అండ్ మీమ్స్ ఎక్సెట్రా లైక్ బ్లరీ ఫొటోస్ ఏదైనా సరే. సో గూగుల్ ఫైల్స్ అనేది చాలా యూజ్ అవుతుంది స్పేస్ రిమూవింగ్కి. ఇప్పుడు చెప్పిన అన్నింటిలో కన్నా ఇది చాలా యూస్ఫుల్ ట్రిక్. ఈ ట్రిక్లో మీరు ఏం చేయాలంటే ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ కింద స్క్రోల్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ వర్షన్ ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బిల్ట్ నెంబర్ ఉంది కదా, దీన్ని కంటిన్యూస్గా మీరు ట్యాప్ చేయాలి. చూసారా, యువర్ 2 steps అవే ఫ్రమ్ బీయింగ్ ఎ డెవలపర్. నెక్స్ట్ మీకు మీ పాస్వర్డ్ అడుగుతుంది, అది మీరు టైప్ చేయండి. మీరు పాస్వర్డ్ కొట్టిన తర్వాత యువర్ ఇన్ డెవలపర్ మోడ్ అని వస్తుంది. చూసారా, యువర్ ఇన్ డెవలపర్ మోడ్ అలా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ బ్యాక్ చేయండి. ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. నెక్స్ట్ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ విండో యానిమేషన్ స్కేల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆఫ్ చేసేయండి. అండ్ ఇది కూడా ఈ 3 ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఈ 3 అనేవి అన్నెసరీ యానిమేషన్స్ అనమాట. అంటే మీ ఫోన్కి కొంచెం ఎఫెక్ట్స్లా చూపిస్తుంది కానీ బట్ అది ఓవరాల్గా చూసుకుంటే అది మీకు యూజ్లెస్సే. సో ఈ ట్రిక్ నాస్టీస్ ఫాలో అవ్వండి, మీ ఫోన్ స్పీడ్ అవుతుంది. మీ ఫోన్లో క్యాష్ రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ సజెస్ట్ చేస్తున్నా. ఆ యాప్ వల్ల మీరు ఒక సింగిల్ క్లిక్తోని మొత్తం క్యాష్ అంతా రిమూవ్ చేసేయచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అదే వన్ ట్యాప్ క్లీనర్. ప్లేస్టోర్లోకి వెళ్ళి వన్ ట్యాప్ క్లీనర్ అని కొట్టండి, మీకు ఈ యాప్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసారంటే క్యాష్ క్లీనర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా క్యాష్ అనేది 314 MB అని ఉంది. సో మీరు సేమ్ బటన్ మీద ప్రెస్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇక్కడ నాకు మొత్తం అన్నీ కలిపి 270 MB చూపిస్తుంది. యాక్చువల్లీ ఎందుకని తక్కువ చూపిస్తుంది అంటే నేను జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే రిమూవ్ చేశాను. నియర్లీ నేను 5 GB రిమూవ్ చేశాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ సేమ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆటోమేటిక్గా అదే యాప్ ఓపెన్ చేసుకొని అదే క్లియర్ చేసుకొని మళ్ళీ అదే బ్యాక్ చేస్తుంది. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ యాప్ యూజ్ చేసుకొని క్యాష్ రిమూవ్ చేసుకోండి. సో మీకు వాట్సాప్ బ్యాకప్ ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చెప్తాను వినండి. ముందుగా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి.
నెక్స్ట్ ఫోన్ స్టోరేజ్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆండ్రాయిడ్, మీడియా, వాట్సాప్. ఇక్కడ డేటాబేసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే September 8, 7, 6, 5, 4 మీకు జనరల్గా ఈరోజు బ్యాకప్ అయిందైతే ఇంపార్టెంట్, మిగిలిన 4 కూడా మీకు యూజ్లెస్సే. సో మీరు ఏం చేస్తారంటే రిమైనింగ్ 4 రిమూవ్ చేసుకోండి. అండ్ చిన్న సజెషన్, మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ బ్యాకప్ అనేది వీక్లీ పెట్టుకుంటే మరీ మంచిది. సో ఈ ట్రిక్లో ఏం చేయాలంటే లొకేషన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ ఉంది కదా, ఆ రెండు ఆఫ్ చేసుకోండి. ఈ రెండు ఆఫ్ చేశారంటే మీ ఫోన్ కొంచెం స్పీడ్ అవుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ట్రిక్. ఇందులో మీరు ఏం చేయాలంటే మీరు జనరల్గా వాట్సాప్లోని ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ సెండ్ చేస్తూ ఉంటారు కదా, అదేమవుద్దంటే అది ఒక ఒక స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది మీ ఫోన్లోని. దాన్ని రిమూవ్ చేశారంటే మీ ఫోన్లో చాలా స్పేస్ క్లియర్ అవుద్ది. మీరు నమ్మరు, నాకైతే 4.62 GB క్లియర్ చేసింది. సో ఈ ట్రిక్ మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మీరు మళ్ళీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టోరేజ్, నెక్స్ట్ ఆండ్రాయిడ్, మీడియా, వాట్సాప్. ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు లైన్గా సెలెక్ట్ చేసుకుని సెంట్ రిమూవ్ చేసుకోవాలి. అది అలాగే మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా డాక్యుమెంట్స్లోకి వెళ్ళాను. ఇక్కడ మీరు చూసారంటే సెంట్ ఉంది కదా, ఇది మీరు డిలీట్ చేసుకోవచ్చు. అంటే నాకెందుకు లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం రిమూవ్ చేశాను, నాకైతే 4.62 GB రిమూవ్ అయింది. సో ఇది మీరు డిలీట్ చేశారంటే మీకు స్పేస్ అనేది చాలా రిమూవ్ అవుతుంది. అండ్ మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు అది కానీ ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయితే నా పరిస్థితి ఏంటని చెప్పేసి. అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. అది వేరు ఇది వేరు. ఇది జస్ట్ మీరు సెండ్ చేయడం వల్ల ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వాట్సాప్ ఇమేజెస్లోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు చూసారంటే 925 ఇమేజెస్ నేను సెండ్ చేశాను. సో అది నేను రిమూవ్ చేస్తాను చూడండి. సో ఈ ట్రిక్ యూస్ చేసుకొని మీ ఫోన్ స్పేస్ అనేది చాలా ఎక్కువ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఫోన్ స్పీడ్ అవుతుంది. ఆల్సో మీ వాట్సాప్ కూడా హ్యాంగ్ తగ్గుతుంది. ఈ ట్రిక్లో మీరు ఏం చేయాలంటే ఆటో అప్డేట్స్ని ఆఫ్ చేసుకోవాలి. సో దానికోసం ప్లే స్టోర్లోకి వెళ్ళండి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత నెట్వర్క్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డూ నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని క్లిక్ చేసి దాన్ని నొక్కండి. సో ఈ ట్రిక్ యూస్ చేసుకొని మీ ఫోన్ హ్యాంగ్ తగ్గించవచ్చు. మీకు ఒక విషయం తెలుసా, మీ ఫోన్లో చాలా ఎంప్టీ ఫైల్స్ ఉంటాయి. అది మీరు వెతుక్కొని డిలీట్ చేయడానికి చాలా సేపు అయితే పడుతుంది. బట్ దీనికోసం మీకు ఒక యాప్ సజెస్ట్ చేస్తున్నా. ఆ యాప్ని యూస్ చేసుకొని మీ ఫోన్లో ఉన్న ప్రతి ఎంప్టీ ఫైల్ని డిటెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. అదే ఎంప్టీ ఫోల్డర్ క్లీనర్. సో ఈ ట్రిక్లో మనం ఏం చేయాలంటే ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ సర్చ్లో ఎంప్టీ ఫోల్డర్ క్లీనర్ని కొట్టండి. మీకైతే ఈ యాప్ వస్తుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిలీట్ ఎంప్టీ ఫోల్డర్స్ ఉంది కదా, అది చూసారా మీరు ఇక్కడ డివిజన్ కూడా ఉంది. లైక్ ఇంటర్నల్ ఒకటి, SD కార్డ్ ఒకటి మీకు క్లియర్గా చూపిస్తున్నాయి. నేను ఫస్ట్ ఇంటర్నల్ ఎంచుకుంటా. స్కాన్ చేస్తుంది. స్కాన్ చేయడం మేబీ కొంచెంసేపు పట్టచ్చు, బట్ మీకు రిజల్ట్ అయితే బాగుంటుంది. చూసారా 208 ఎంప్టీ ఫోల్డర్స్ అంట. దీనివల్ల అసలు యూజ్లెస్. అసలు ఇంకా ఉండడం వల్ల ఫోన్ స్లో అవుతేమో కానీ అసలు దీనివల్ల ఎటువంటి యూస్ కూడా ఉండదు. సో దీన్ని రిమూవ్ చేసుకుంటాం. సో చూసారా ఎంప్టీ ఫోల్డ్స్ డిలీట్ అయిపోయింది. జనరల్గా ఈ యాప్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే ఎంప్టీ ఫోల్డ్స్ డిలీట్ చేసుకోవడానికి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఒక్కొక్క ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ ఉంటారు. అది చాలా టైం టేకెన్. బట్ ఈ యాప్ వల్ల మీకు చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ని స్పీడ్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా గూగుల్ సర్చ్లో పెట్టుకోవడం కానీ లేదంటే టైం ఈజీగా చూడొచ్చు, లైక్ ఇలా ఓపెన్ చేయడానికి కనిపిస్తుంది అని అనుకుంటారు. కానీ బట్ ఎలాంటి విజిట్స్ యూస్ చేయడం వల్ల మీ ఫోన్ కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇలా రిమూవ్ చేసేయండి. చేయడం వల్ల మీ ఫోన్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఇంకా లైవ్ వాల్పేపర్స్ విషయానికి వస్తే నా సజెషన్ ఏంటంటే ఇలా నార్మల్గా ఒక స్టడీ ఫోటో, అది సీనరీ అవ్వచ్చు లేదంటే ఒక ఫ్యామిలీ ఫోటో అవ్వచ్చు, ఏదైనా సరే ఒక నార్మల్ ఫోటోలు ఉంచారు అంటే మీకు ఫోన్ అనేది ఒక మంచి స్పీడ్లో ఉంటుంది. అలా కాకుండా మీరు లైవ్ వాల్పేపర్స్ పెట్టేసి మొత్తం డెకరేషన్లా చేశారు అంటే 100% మీ ఫోన్ స్లో అయిపోద్ది.
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసినప్పుడు దాన్ని వీలైనంత త్వరగా గూగుల్ ఫొటోస్లో కానీ మెగాలో కానీ డ్రైవ్లో కానీ బ్యాకప్ చేశారంటే అప్పుడు మీ ఫోన్ స్టోరేజ్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ని డిలీట్ చేసినప్పటికీ కూడా మీ డేటా సేఫ్గా ఉంటుంది, మీ ఫోన్ స్టోరేజ్ పెరుగుతుంది అండ్ మీ మొబైల్ స్పీడ్ యాక్సిలరేట్ అవుతుంది. మార్కెట్లో చాలా డ్రైవ్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు గూగుల్ అండ్ మెగాని సజెస్ట్ చేశానంటే ఆ రెండు చాలా ట్రస్టెడ్. అందులో మీ డేటా పోదు అండ్ ప్రైవసీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఏమైనా అప్లోడ్ చేసినంటే టెన్షన్ పడకండి. ఎప్పుడైనా మీ మొబైల్లోని ఫ్యాన్ ఎలా తిరగడం, రాకెట్లు గాలిలోకి వెళ్ళడం, అలా వెళ్ళగానే వెంటనే మీకు స్పేస్ రిమూవ్ అయిందని చూపించడం, ఇలాంటి యాప్స్ వాడారా? ట్రస్ట్ మీ, ఇలాంటి యాప్స్ అస్సలు వాడద్దు. ఇలాంటి యాప్స్ వాడడం వల్ల మీ ఫోన్ ఇంకా స్లో అవుద్ది కానీ ఫాస్ట్ అయితే అవ్వదు. దానికన్నా మీ ఫోన్లో ఉన్న ఇన్బిల్ట్ క్లీనర్లు యూస్ చేసుకోండి. సో నా సజెషన్ అయితే అదే, అలాంటి బూస్టర్స్ కానీ అలాంటి యాప్స్ కానీ యూస్ చేయకండి. నీట్గా మీ ఫోన్లో ఉన్న ఇన్బిల్ట్ క్లీనర్ యూస్ చేసుకుంటే చాలా బెస్ట్. ఈ ఇన్బిల్ట్ క్లీనర్స్ని యూస్ చేసుకొని మీ ఫోన్ని ఈజీగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూస్ చేసుకొని మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ అన్నిటిని స్టాప్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మీ ఫోన్ హ్యాంగ్ అనేది తగ్గుతుంది, దానివల్ల మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు ఒకవేళ హై ప్రొఫైల్ వర్క్ చేద్దాం అన్నప్పుడు కానీ లేదంటే గేమ్ ఆడదాం అన్నప్పుడు కానీ మీ ఫోన్ కొంచెం స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే గ్రీన్ఫై యాప్ యూస్ చేసుకొని మీ ఫోన్ కొంచెం ఫాస్ట్ చేయొచ్చు. అది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ట్రిక్లో ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. నెక్స్ట్ గ్రీన్ఫై అని టైప్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కింద ప్లస్ బటన్ ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. ఇందులో మీరు ఏ యాప్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. సో 40 యాప్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ టిక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నాట్ హైబర్నేటింగ్ ఆటోమేటికలీ, ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ రెండు వర్క్ అవ్వంట. అండ్ కిందకు వస్తే నో నీడ్ టు హైబర్నేట్. సో ఇది ఏంటంటే ఇవన్నీ నేను రీసెంట్గా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయడం వల్ల అది బ్యాక్గ్రౌండ్ ఫ్రీగా ఉన్నాయి. చూసారా, బ్యాక్గ్రౌండ్ ఫ్రీ అని ఉంది. సో ఇవి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయవు. అండ్ మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ హైబర్నేటెడ్ అని ఉంది కదా, అదేంటంటే నేను జస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందు వన్స్ చేశాను. నేను చేయడం వల్ల ఇది ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. సో ఈ లిస్ట్లోకి వచ్చింది. ఇన్ కేస్ మీరు ఏమైనా రన్ అవుతున్న యాప్స్ ఉన్నాయి అంటే అప్పుడు రైట్ సైడ్ కింద ఈ ఐకాన్ ఉంది కదా, మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్స్ నుంచి స్టాప్ అయిపోతాయి. అప్పుడు మీ ఫోన్ స్పీడ్ అవుద్ది, అప్పుడు మీ వర్క్ ఈజీగా అవుద్ది. అండ్ ఈ యాప్ వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాప్ వల్ల మీ బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. రీజన్ ఏంటంటే రన్నింగ్ యాప్ స్టాప్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ ట్రిక్ యూస్ చేసుకొని మీరు మీ ఫోన్ని స్పీడప్ చేసుకోవచ్చు. గైస్, ముందు చెప్పిన ట్రిక్స్ మీరు పక్కా పాటించారంటే మీ ఫోన్ 100% స్పీడ్ పెరుగుతుంది. ఈ వీడియోకి అయితే మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం అండ్ ఛాలెంజ్ ఇస్ స్టిల్ అలైవ్. సో నాకు తెలిసి మీ ఫోన్ స్పీడ్ పెరిగే ఉంటుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ గౌతమ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.